స్కాంద పురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణం 13వ రోజున 25, 26 అధ్యాయములు పారాయణ చేయవలెను. 25వ అధ్యాయము ధర్మజ్ఞుల ధర్మబోధ. అంబరీష, నీ ధర్మ సంకటం తీర్చడం నా వల్ల కాదు. నీ మనస్సు ఎట్లా చెబితే అట్లు చేయమన్నారు బ్రాహ్మణోత్తములారా. విష్ణు భక్తిని విసర్జించడం కంటే విపుల క్రోధాన్ని భరించడమే శ్రేయస్కరమనిపిస్తుంది. కావున కార్తీక ద్వాదశి గడియలు దాటకముందే దుర్వాస మహర్షి ప్రమేయమును గణింపక ఒకంత మంచి నీళ్లను త్రాగుతాను. నా రాత ఎట్లా ఉన్నదో అట్లే జరగనీయండి అంటూ ఆ విప్రులు చూస్తుండగానే కొంచెం జలాపానం చేశారు. నోటి వద్దనున్న పాత్ర ఇంకా నేల మీద పెట్టనేలేదు. అదే సమయంలో దుర్వాస మహర్షి లోనికి అడుగుపెట్టి జలపాత్రను కింద పెడుతున్న అంబరీషుణ్ణి చూసి జరిగిందేమిటో గ్రహించి తీవ్ర కోపముతో ఊగిపోయాడు. చుట్టూరా ఉన్న విప్రులను చూసి అసహ్యించుకున్నాడు. తన తీవ్రమైన ఎర్రబారిన కన్నులతో తేరిపారా చూస్తూ రాజునిట్లు నిందించాడు. ఓరోరి దురహంకారపూరిత అంబరీష, అతిథినైన నేను రాకుండా పారణ చేస్తావా? అతిథికి ముందుగా పెట్టకుండా భుజించువాడు అశుద్ధంలో పురుగుగా గిలిగిలిలాడుతారురా. ఆకలి తీర్చే ఏ ఘన ద్రవ పదార్థమైన అన్నంతో సమానమేరా. అతిథులు, అందున బ్రాహ్మణులు రాకుండా జలాపానం చేస్తావా? బ్రాహ్మణ ప్రీతిపాత్రుడైన ఆ భగవంతుడినే ధిక్కరించావు కదరా అంటుండగా, మునీంద్ర శాంతించండి. మీరన్నట్లు నేను తప్పిదమే చేశాను. నన్ను మన్నించండి. జాత్యహంకారము వలన స్వంతంగా నిర్ణయం తీసుకోవడం తప్పిదమే. కానీ మీరు బ్రాహ్మణులే, శాంతి స్వరూపులు. కావున కోపగించక నా తప్పును మన్నించండి. మీ వంటి మహాతపస్సంపన్నులే మమ్ములను ఉద్ధరించగలరు. కావున నా యందు దయ ఉంచి నా తప్పును మన్నించండి అని దుర్వాసుని పాదాలపై పడ్డాడు అంబరీషుడు. కోపిష్ఠుడైన దుర్వాసుడు కనికరించలేదు సరికదా. తప్పు చేసిందే కాగా పైగా నన్నే మన్నించమందువా అంటూ అహంకారము తలకెక్కగా పాదాలపై పడ్డ అంబరీషుని తలను తన కాలితో ఒక తన్ను తన్నాడు. అంతే, అంబరీషుని తలపై ఉన్న కిరీటం దొర్లుకుంటూ అల్లంత దూరాన పడింది. అంబరీష, నేనసలే కోపిష్ఠుడను. నా కోపం తగ్గడానికి నిన్ను శిక్షించడం ఒక్కటే మార్గం. ఇదిగో శపిస్తున్నాను, కాసుకో. నీవు 10 జన్మల వరకు చేపగాను, తాబేలుగాను, పందిగాను, మరుగుజ్జుగాను, కురూపిగాను, క్రూర బ్రాహ్మణుడిగాను, అమాయక క్షత్రియుడుగాను, నీచ క్షత్రియుడుగాను, ఒక పెద్ద బండరాయిగాను, దయారహితుడైన దుష్ట బ్రాహ్మణునిగాను జన్మించవుగాక అంటూ శపించాడు. దుర్వాసుని శాపమునకు అవాక్కయ్యాడు అంబరీషుడు. అంతా దైవలీల. కానున్నది కాక మానదు, జరగబోయేది జరక్క మానదు. అంతా నా కర్మ అనుకుంటూ నిశ్చల మనస్సుతో శ్రీ మహావిష్ణువునే తలచుకుంటూ ఉండిపోయాడేమో. అతని నోటి నుండి గృహ్ణామి అనే శబ్దం వెలువడింది. అది విన్న దుర్వాసుడు ఇంకా రెచ్చిపోయాడు. ఇంకా పెద్దగా శపించాలని నోరు తెరవబోయాడు. కానీ అంబరీషుడు అంతరంగముందున్న శ్రీహరి తన భక్తిని రక్షణార్థం సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది పూజామందిరంలోనున్న అంబరీషుడు నిత్యం పూజించే సుదర్శన చక్రాన్ని ప్రేరేపించింది. అంతే, అందరూ చూస్తుండగానే అది రివ్వున గిరగిరా తిరుగుతూ దుర్వాసుని పైకి రాసాగింది. దివ్య కాంతులతో మెరుపులను విరజిమ్ముతూ వస్తున్న సుదర్శన చక్రాన్ని చూడగానే దుర్వాసుడు భయకంపితుడయ్యాడు. అది తనను మట్టుబెట్టడానికే వస్తోందని గ్రహించిన దుర్వాసుడు అతి వేగంతో పరిగెడుతూ భూమండలమంతా తిరిగొచ్చాడు. సుదర్శనము అంతకంటే వేగంగా దుర్వాసుని వెంటబడి తరమజొచ్చింది. మరణ భీతితోనున్న దుర్వాసుడు వశిష్ఠాది బ్రహ్మర్షులను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, చివరకు బ్రహ్మను, శివుణ్ణు కూడా శరణుజొచ్చాడు. దుర్వాసుని తరుముతూ నిప్పురవ్వలను వెదజల్లుతూ అతి వేగంగా గిరగిరా తిరుగుతూ దివ్య కాంతులను వెదజల్లుతూ వస్తున్న సుదర్శన చక్రాన్ని చూసి, ఎవరికి వారే మహర్షి, నిన్ను రక్షించడం మా వల్ల కాదు. అది మా శక్తికి మించినది. కావున నీవు తిన్నగా శ్రీ మహావిష్ణువునే శరణు వేడుకొమ్మన్నారు. నీకు అభయం ఇచ్చే శక్తి శ్రీ మహావిష్ణువుకు తప్ప మరెవ్వరికీ లేదు అన్నారు. 25వ అధ్యాయం సమాప్తం. 26వ అధ్యాయం. శ్రీ మహావిష్ణువుకు తప్ప అందరినీ ఆశ్రయించి అభయం పొందలేని దుర్వాసుడు మరింత భీతి చెందిన వాడై చివరకు గతిలేక వైకుంఠానికి వచ్చి, హే కరుణామయ, కమలనాభ, మాధవ, మధుసూదన, కోటి సూర్యకాంతియుతమై వేడితో నీ సుదర్శన చక్రం నన్ను వెంటాడుతోంది.
ఓ మహాప్రభు దయచూపు, సుదర్శన చక్రం బారి నుండి నాకు ప్రాణదానం చెయ్యి స్వామి. ఓ స్వామి, నిన్ను బ్రాహ్మణ ప్రీతిపరుడందురే, కరుణాద్ర హృదయుడందురే, నన్ను ఆ సుదర్శన చక్రం యొక్క బారి నుండి కాపాడు స్వామి. దివ్య కాంతులు నేనుతూ ప్రజ్వరిల్లుతూ వస్తున్న సుదర్శన చక్రం నుండి రక్షింపము తండ్రి. నీ ఒక్కడివే నన్ను రక్షించగల వాడవు కాదనకు స్వాము అంటూ శ్రీమన్నారాయణుని కాళ్ళ మీద పడి పరిపరి విధాలా ప్రాధేయపడ్డాడు. చిద్విలాసంగా చిరునవ్వు నవ్వుతూ శ్రీ మహావిష్ణువు, దుర్వాస భలే బాగుంది, చివరకు నన్నే శరణుజొచ్చావా? సర్వమునకు సర్వేశ్వరుడైన నాకు బ్రాహ్మణులే దైవాలు. నేను బ్రాహ్మణ ప్రీతిపాత్రుడనని తెలుసు కదా. నువ్వు సద్బ్రాహ్మణుడవు, పైగా రుద్రాంశ సంభూతుడవు. నీలో శాంత స్వభావము ఇసుమంతైనా లేదు. ఆలోచనారహితుడవై అకారణంగా అంబరీషుణ్ణి శపించావు. ద్వాదశి గడియలలో పారణ చేయాలని నీకు తెలుసు కదా. ఒకవేళ నది స్నానమునకు వెళ్ళేటప్పుడైనా అంబరీష, ద్వాదశి గడియల లోపు నేను రానట్లయితే నీవు పారణ చేయుము అని అనుమతి అయినా ఇచ్చావా? అది లేదు. ద్వాదశి గడియలు దాటిపోవడానికి కొన్ని క్షణాల ముందే అంబరీషుడు జలపానం చేశాడు. అప్పటి వరకు నీ కోసం వేచి చూశాడు కదా. పోనీ దానినన్నా నీవు పరిగణలోకి తీసుకున్నావా? లేదే. అహంకారపూరితుడవై కోపంతో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అతన్ని శపించావు. అది అన్యాయము కాదా? అతనికి నిన్ను అవమానించాలనే ఉద్దేశము ఏమాత్రం లేదు. ద్వాదశి వ్రతభంగం అవుతుందేమో అన్న భయంతోనే కొంచెం మంచినీళ్లను పుచ్చుకున్నాడు. జలాపానం చేయుట నిషిద్ధాహార్తులకు కూడా దోషము కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు నీవు శపించాల్సిన పనేముంది? కావున ముందుగా నీవు కోపాన్ని నిగ్రహించుకో. కోపము అనర్థదాయకము. కోపము జ్ఞానమును చేయును. పోని నీవింత కఠినంగా మాట్లాడుతున్నా అంబరీషుడెక్కడైనా కోపం తెచ్చుకున్నాడా? లేదే. పైగా నీ కాళ్ళపైబడి వేడుకొన్నాడు. అయినను నీవు కరుణించక 10 దుర్భర జన్మలను అనుభవించమని శపించావు. నేను తలుచుకుంటే నా భక్తుల రక్షణార్థం నీ శాపాన్ని వ్యర్థం చేయగలను. బ్రాహ్మణ వాక్యము వట్టిపోకూడదనే లోకోపవాదమునకు కట్టుబడి బ్రాహ్మణులను కించపరచరాదనే మంచి బుద్ధితోనే అతని అంతరంగమున చేరి గృహ్ణామి అని అనిపించి తిని. అది అనిపించినది నేనే గాని అతడు కాదు. నీవు శపించిన సంగతి కూడా అతనికి స్పష్టంగా తెలియదు. అయినను మించిపోయింది ఏమీ లేదు. అతని 10 దుర్భర జన్మలను రక్షించువానిగా నేను 10 అవతారాలను ధరిస్తాను. దుర్వాస, తెలుసో తెలియకో నీ కోప కారణంగాను అజ్ఞానం వలను పరమ పావనుడగు శ్రీహరి భక్తుడును అయిన అంబరీషుడిని శపించావు. నీ శాపాన్ని నేను దశావతారములు ఎత్తుటకు వినియోగిస్తాను. ఎందుచేతనంటే బ్రాహ్మణుల వాక్యములు వృధా కారాదనే శాస్త్ర నిర్ణయం వలన నీ శాపం వృధా కానీయక దానిని దశావతారాలకు అనుగుణంగా మలుచుకుంటాను. ఈ కల్పాంతాన దుష్టుడైన శంకాసురుణ్ణి సంహరించి శివుడైన మనువును కాపాడడానికి మహామత్స్యంగా అవతరిస్తాను. ఇదే మత్స్యావతారం. దేవదానవులు క్షీరసాగరాన్ని మదించే వేళ మందరగిరి పర్వతాన్ని కవ్వంగా చేసుకుంటాను. ఆ మందరగిరి పర్వతం భూమిలో దిగకుండా ఉండేందుకు దానికి ఆధారముగా తాబేలు రూపాన్ని అంటే కూర్మావతారాన్ని ధరిస్తాను. భూమిని ఉద్ధరించేందుకు, ప్రజలను రక్షించేందుకు, సాగరంలో భూమి మునిగిపోకుండా ఉండేందుకు హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి వరాహ అవతారాన్ని ధరిస్తాను. హరినామమే తప్ప హరినామం రుచించని శ్రీహరికి బద్ధశత్రువైన హిరణ్యకశిపుని వధించటానికి వికృత రూపుడైన నరసింహావతారం దాలుస్తాను. బలిచక్రవర్తి ధర్మాత్ముడైనప్పటికీ, మిక్కిలి దానగుణ సంపన్నుడైనప్పటికీ సర్వదేవతా సంరక్షణార్థం పొట్టి వటువుగా వామనుడిగా అవతరిస్తాను. త్రేతాయుగంలో దుర్మార్గపు ప్రభువులను అంటే రాజులను మట్టిపెట్టడానికి జమదగ్ని కుమారుడుగా జన్మించి గండ్రగొడ్డల్ని ఆయుధంగా చేసుకొని పరశురాముడిగా అవతరిస్తాను. మితిమీరిన వరబలంతో మదమెక్కిన రావణుని సంహరించడం కోసం ఆత్మజ్ఞాన శూన్యుడైన భగవంతుడిననే ధ్యాసే లేక సాధారణ మానవ మాతుడిగా దశరథ తనయుడిగా జన్మించి రామావతారం దాలుస్తాను. ఇక ద్వాపరయుగంలో ధర్మ సంస్థాపనార్థం అధర్మాన్ని నశింపజేసి ధర్మానికి పట్టం కట్టాలనే ఉద్దేశంతో రాజ్యాధికారం లేక కేవలం ఒక అన్నకు తమ్మునిగా ఉంటూ కృష్ణునిగా వర్ధిల్లుతూ శ్రీకృష్ణావతారం ధరిస్తాను. కలియుగారంభంలో
పాప నివారణకు, హింసా నిర్మూలనకు అహింసయే మానవ ధర్మమని చాటి చెప్పుటకు బుద్ధునిగా అవతరించి ప్రబోధిస్తాను. ఇక కలియుగాంతమున శత్రువులను నిర్జించడానికి సామధాన భేదములు పనికి రానందున దండోపాయమే శ్రేయస్కరమనిపించి విచిత్రాది విచిత్ర మరణాయుధాలతో శత్రువులను దునుమాడుతూ కల్కిగా అవతరిస్తాను. దుర్వాస మహర్షి నా ఈ దశావతారాలను, అందరి లీలలను గ్రహిస్తూ సూక్ష్మాన్ని తెలుసుకుంటూ ఎవరైతే పఠిస్తారో శ్రోతిస్తారో వారి పాపాలను భగవంతుడే నిర్మూలిస్తాడు. వర్ణాశ్రమాలను అనుసరించి దేశకాల వయో అవస్థలను బట్టి ధర్మము అనేక విధాలుగా ఉంది. అందులో భాషిస్తున్న ఏకాదశి ఉపవాసం, మరుసటి ద్వాదశి పారణ అత్యంత పుణ్యదాయకముగా పేర్కొనబడ్డాయి. వైదిక ధర్మాచరణ చేసినందుకు నువ్వు అంబరీషుణ్ణి శపించబోయావు. పైగా క్రోధముతో మరో ఘోర శాపాన్ని శపించదలిచావు. అందుకే బ్రాహ్మణ వాక్యాన్ని సత్యం చేయుటం కోసం పరమ హరిభక్తుడైన అంబరీషుణ్ణి కాపాడుటము రెండూ నా బాధ్యతలే కనుక నీవు మరలా శపించకుండా ఉండేటందుకే సుదర్శన చక్రాన్ని పంపాను అన్నాడు. 26వ అధ్యాయం సమాప్తం.